గుణసుందరి. పూర్వకాలంలో ధారానగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండవు. ఆ మహారాజుకి రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని 3 కుమార్తెలు. గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలైంది. అప్పటినుంచి మహారాజు తన కూతుళ్ళు 3కు తల్లిలేని లోపం కలగకుండా వాళ్ల ఆలనా పాలనా స్వయంగా చూస్తూ పువ్వులలో పెట్టి బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యము, రాజకీయాలు మర్చిపోయాడు. మంత్రులు, సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి, దేవరా, తమకు పుత్ర సంతానం లేదు. ముందు రాజ్యం గతి ఏం కావాలి? మా మనవి మన్నించి మళ్లీ పెళ్లి చేసుకున్న పక్షమందు తమకు వంశాధారమైన పుత్ర సంతానము కలుగుతుంది. మా కోరికను కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు. ఈ మనవికి మహారాజు మండిపడి, వంశానికి ఆధారం కొడుకులేనా? కుమార్తెలు మాత్రం నా అంశలు కారా? నా రాజ్యం నా కూతుళ్లకే ఇస్తాను. వాళ్లే నా రాజ్యం ఏలుతారు. నా మాటకు ఎవరు అడ్డం వస్తారో చూస్తా అంటూ పరివారాన్నంతటినీ కసిరికొట్టాడు. ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగనాడు మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతుళ్ళు 3 కోసం రాజ్యంలో ప్రజలు అపురూపములైన కానుకలెన్నో పట్టుకువచ్చి సమర్పించారు. ఆ కానుకలన్నిటినీ మహారాజు చూడముచ్చటగా అమర్పించి కుమార్తెలు 3ను ఎవళ్లకేది ఇష్టమో ఎంచుకోమన్నాడు. పెద్దవాళ్లైన రూపసుందరి, హేమసుందరి కలిసి ఆ బహుమతులలో ఉండే విలువైన చీనీ చీనాంబరాల కోసము, మణిహారాల కోసము పోటీపడి కొట్లాడుకోబోయారు. సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రత కథాలహరి అనే పుస్తకం ఒకటి తీసుకుని, పితృభక్తి కలది కనుక రాశిలో నుంచి ఒక చక్కటి చేతికర్ర ఎంచి తీసి వృద్ధుడైన తండ్రికి పట్టుకు వెళ్లి ఇచ్చింది. మహారాజు ఆనందభరితుడై తన చిన్ని కూతురికి తనపై గల భక్తి ఎటువంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారమందరకు ముచ్చటగా చూపించాడు. మహారాజుకు హరమతి, కాలమతి అనే 2 మేనల్లులు ఉన్నారు. వారు ప్రపంచ జ్ఞానం లేని వట్టి మూర్ఖులు, సాపాటు రాముళ్ళును. అయినా వాళ్లంటే మక్కువ కావటం చేత వాళ్లను పెద్దమ్మాయిలు 2కు నిశ్చయించి, చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే 3 పెళ్లిళ్లు ఒకసారి చేసేసి రాజ్యం కుమార్తెలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు మహారాజు. ఇంతలో మహారాజు గారికి షష్ఠిపూర్తి మహోత్సవం అతివైభవంగా జరుగుతున్నది. ఆ రోజు ఆయన సగర్వంగా కుమార్తెలను వెంటపెట్టుకుని సభకు వెళ్లాడు. నిండు దర్బారులో మహారాజు, చూడండి, 16 ఏండ్లుగా నా సర్వస్వము వినియోగించి సాధించిన రత్నాలు ఈ నా 3 కూతుర్లును. ఇక నా రాజ్యం వీళ్లకే ఇస్తాను. వీళ్లకు నేనంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, అది ఎటువంటిదో వాళ్లే చెబుతారు, విని ఆనందిద్దురుగాని అంటూ చెప్పి కూర్చున్నాడు. అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడుముకోకుండా తీయని మాటలతో, నాకు నా తండ్రే ప్రాణం, తండ్రే దైవం, తండ్రే సర్వస్వమును అని బొంకింది. తర్వాత 2వ కుమార్తె హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్టుగానే, నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను. ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంకి కూర్చున్నది. రూపాహేమలు కేవలం స్వార్థపరులు, తండ్రిని మెప్పించాలని అబద్ధాలాడారు. గుణసుందరి ఉత్త సత్యకాలపు పిల్ల. నిజానికి తండ్రి మీద గుణసుందరికే ఎంతో ప్రేమ ఉన్నది. ఆ సంగతి మహారాజుకి తెలుసు. అందుచేతనే పెద్దపిల్లలిద్దరికంటే కడసారిది అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పొగుడుతుందని ఆశించాడు. నిజం చెప్పవలసి వస్తే తన జవాబు తండ్రికి రుచించదు. అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవడమే మంచిదని తలంచి గుణసుందరి మాటాడక నిలిచింది. ఈ వాలకం చూచి ఆమె సిగ్గుపడుతున్నది కాబోలునని తలిచాడు మహారాజు. అమ్మాయి, నీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ. నన్ను గురించి వాళ్లకంటే నీవే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అని అన్నాడు. అప్పుడు గుణసుందరి, నాయనగారు, తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాని స్త్రీకి భర్తే సర్వస్వమును. వివాహమైనప్పటి నుంచి సతికి పతిని సేవించటమే విధాయకం అంటూ మనసులో మాట దాపరికం లేకుండా వెల్లడించే వరకు మహారాజు ఉగ్రుడైపోయాడు. కృతజ్ఞురాలా, పిచ్చిగా మాట్లాడుతున్నావు. భర్త కుంటి, గుడ్డి, మూగ, చెవిటి, వృద్ధు, దరిద్రుడు అయినట్టయితే అతడే సర్వస్వమని ప్రేమిస్తావా అని అధిక్షేపించాడు మహారాజు. దేవుడు అటువంటి భర్తనే నిర్ణయించే పక్షమందు సంతోషంతో శిరసావహించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిబ్బరంగా జవాబు చెప్పింది.
దేవుడెవరు? నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది అన్నాడు మహారాజు. అందుకు గుణసుందరి మృదువుగా దేవుడే నాన్నగారు అని సమాధానం చెప్పింది. అప్పుడు మహారాజు, అబ్బో, అంత గర్వగా ఉన్నదా నీ పని? తగిన శాస్తి చేస్తానుండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ విడిచి వెళ్ళిపోయాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా? మరునాడే ముహూర్తం పెట్టించాడు మహారాజు. రూపసుందరిని హరమతికి, హేమసుందరిని కాలమతికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. పాపం గుణసుందరికి మాత్రం కుంటి, గ్రుడ్డి, మూగ, చెవిటి అయిన ఒక దరిద్రుణ్ణి తీసుకువచ్చి కట్టపెట్టారు. తండ్రి చేసిన ఈ అఘాయిత్యానికి గుణసుందరి ఏమాత్రము చెలించక దైవం మీద భారం వేసి నిశ్చింతగా ఉంది. తనకు ఈ భర్త లభించటం ఈశ్వర ప్రసాదమే అని నమ్మి శిరసావహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది. పెళ్లి అయిన మరుక్షణం నుంచి రూపా, హేమలు వాళ్ల అందచందాలకు ఉబ్బిపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపడుతూ భర్తలతో కలిసి చెల్లెలిని, మరిదిని నిరసించి వేళాకోళం చేయనారంభించారు. ఎవరేమనుకున్నా, ఎన్నెన్ని తిప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని పాటించక ఓర్చుకుంటూ ఉంది. దైవాన్ని నమ్మిన వాళ్లకు ఎప్పటికీ చెరుపులేదంటారు పెద్దలు. మొదటినుంచి దేవుణ్ణే నమ్ముకొని ఉన్న గుణసుందరి జీవితంలో తలవని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది. మహారాజు గుణసుందరికి శాస్తి చేద్దామనే సంకల్పంతో ఏరీ కోరి తెచ్చిన ఆమె భర్త అందరూ అనుకున్నట్టు కుంటీకాడు, గుడ్డీకాడు, మూగకాడు, చెవిటీకాడు. ఉన్నట్టుండి అతను వింతగా గెంతుతూ చిత్రంగా చలోక్తులు విసురుతూ వదినెల్లును వారి భర్తలను భరతం పట్టి వెంటాడటం మొదలెట్టాడు. వాళ్లందరకు ఏమీ తోచక కంగారు పడుతున్నారు. ఈ విధంగా రాజువారి చిన్నల్లుడు వింతగా విజృంభించే వరకు కోటంతా ఒక కొలిక్కి వచ్చింది. ఈ హడావిడి అంతా తెలిసి మహారాజు కూడా పరిగెత్తుకు వచ్చి కళ్ళారా చూశాడు. తాను గుణపాఠం చెప్పాలని ఇంతా చేస్తే వీడెవడో తనకే శాస్తి చేశాడే అని మహారాజు మండిపడుతూ, ఎవడవురా నువ్వు? నీ ఆగడమును నన్నే మోసం చేశావే, చూసుకో నీ పని ఏమవుతుందో అని గర్జించాడు. అందుకు గుణసుందరి భర్త టీవీగా నుంచొనే, నేను మీ ముద్దుటల్లుణ్ణి, దైవాధీనాన్ని అంటూ చిద్విలాసంగా నవ్వాడు. దానితో ఆవేశభరితుడైన మహారాజుకి కంపరమెత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టుతప్పి దబాల్న కింద పడ్డాడు. ప్రమాదకరమైన దెబ్బలు తగలటం చేత మహారాజు లేవలేకపోయాడు. ఆ పాటు గ్రహపాటై ఆయనను మంచం పట్టించింది. గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళితే, ఇది నా చావుకు పుట్టింది, వాడేదో పంపకం, వీళ్లను సాగనంపండి అంటూ మహారాజు ప్రలాపించాడు. అక్కలిద్దరూ ఆమెను చూచి, పుట్టిననాడు అమ్మను సాగనంపావు, పెళ్లినాడు అయ్యను మంచమెక్కించావు, చాలే అని కసిరి కొట్టారు. ఈ మాటలకు గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది. భార్యను తీసుకుని తిన్నగా మామగారి వద్దకు వెళ్లి, ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది, జ్ఞాపకం ఉంచుకోమని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోట దాటి వెళ్లిపోయాడు. ఆ నగరు చివర ఎరుకలగూడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు. రాచకోటలోని రణగుణ అంతా ఊళ్లు దాటి కోళ్లు దాటి ఎరుకల గూడానికి కూడా ముందే తెలిసిపోయింది. రాజ్యలక్ష్మి కోట విడిచి తమ గూడానికి వచ్చిందని సంబరపడుతూ ఆ గూడెం వాళ్లు దైవాధీనానికి, గుణసుందరికి భక్తితో స్వాగతమిచ్చారు. క్షణంలో వారు ఆమెకు ఒక పర్ణశాలను తయారు చేశారు. కుటుంబానికి కావలసినవన్నీ చిటికసేపటిలో సమకూర్చి పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం ప్రారంభమైంది. పాపం తండ్రి అవస్థ తలచుకుంటే పొరలి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తున్నది. మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపా హేమల శాసనంగా ఉన్నది. గుణసుందరి పూజించుకుంటూ ఉండే శ్రీ రాజరాజేశ్వరి విగ్రహము, ఆమె నిత్యపారాయణ చేసుకునే పతివ్రత కథాలహరి పుస్తకము, ఈ రెండు ఇంట్లో ఉండటం వాళ్లకు అనర్థకంగా తోచింది. అందుచేత వాటిని తీసి పారవేయించబోయారు. ఈ సంగతి దాది మీనాకి తెలిసింది. మీనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు. ఆ అభిమానం చేత గుణసుందరికి అపచారము జరగకుండా రాజేశ్వరి విగ్రహము, పతివ్రత కథాలహరి పుస్తకము, అవసరమైన కొన్ని నగలు, బట్టలు ఒక కావడి పెట్టెలో పెట్టి అది పట్టించుకొని గుణసుందరికి ఇచ్చివద్దామని ఆమె ఎరుకల గూడానికి బయలుదేరింది. దాది మీనాదేవి ఇంటికి రాగానే ఆమె తన స్థితి చూసి ఎక్కడ జాలిపడుతుందోనని తలచి గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకుని తండ్రి క్షేమ సమాచారాలు అడిగింది. ఆమె తెచ్చిన వస్తువులు చూచి, ఇవన్నీ ఏమిటి? రాచవారి సొత్తు పూచిక పుడకైనా నాకు గిట్టదు, పట్టించుకుపోవలసిందే అన్నాడు దైవాధీనం. అప్పుడు మీనాదేవి, పోని వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా పతిమాలుతూ దేవీ విగ్రహాన్ని,
పతివ్రత కథాలహరి పుస్తకాన్ని విడిగా తీసిపెట్టింది. దైవాధీనం భార్య వైపు చిలిపిగా చూచి, అవ్వ వీటిని మనకు కట్టబెట్టుతున్నదా? సరేలే వండని అంటూ నవ్వాడు. వీటినైనా అంగీకరించినందుకు సంతోషించి తక్కిన వస్తువులన్నీ పట్టించుకు వెళ్ళిపోయింది మీనాదేవి. ఇక దైవాధీనం పైకి ముసలివాలకంగా కనపడినప్పటికీ పడుచువాళ్లను మించి వింత వింత ప్రజ్ఞలు, విశేషాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ అతనికి జేజేలు కొడుతున్నారు. నిజానికి అతనికి చేతకాని పనే కనపడదు. బొమ్మలు వేయగలడు, సంగీతం పాడగలడు, నాట్యం చేయగలడు. ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి, గూడెం వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాడు. ఇదంతా చూచి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞాశాలి అని, అతనిలో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలనే ఉత్సాహంతో ఉన్నది. అక్కడ మంచంలో పడి ఉన్న మహారాజు యమయాతన పడుతున్నాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అస్తమానం తన ఎదుట కనబడుతూ ఉండాలంటాడు. వాళ్ల సుఖాలు మానుకుని కనిపెట్టుకుని ఉండి ఉపచారం చేస్తారా? చేసినా ఎన్నాళ్ళు? తండ్రే తమ సర్వస్వము అని బొంకిన పెద్ద కుమార్తెలు ఇద్దరూ తండ్రి ఎడల దయాదాక్షిణ్యమూ లేకుండా రాజ్యమెప్పుడు తమకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మహారాజుకు ఆ రోజు వ్యాధి విషమిస్తున్నది. శస్త్రచికిత్స చేస్తే కాని బతకడని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. బలవంతముగానైనా సరే శస్త్రచికిత్స చేయమన్నారు రూపా హేమలు. కూతుళ్లను చూచి, ఇదేనా మీ ప్రేమ? చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు. రాజు గోల చూడలేక ఆస్థాన వైద్యుడు మళ్లీ యోచించి, మహేంద్రమణి అని చెప్పి ఒక మణి ఉన్నది. ఎలాగైనా అది తెప్పించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్పిపోతుంది. ఆ మణిని ఇలా తాకిస్తే చాలు, ఏ జాడ్యమైనా నయమైపోతుంది అంటూ సూక్ష్మమైన ప్రక్రియ చెప్పాడు. అప్పుడు కోటలో అంజనం వేయించి చూచారు. వైద్యుడు చెప్పిన మణి మహేంద్ర పర్వతంలో ఉన్నది. ఆ పర్వతానికి దండకారణ్యం చివర కాళికాలయంలోంచి ఒక సొరంగం ఉన్నది. ఆ మార్గంలో సింహద్వారం, మకరద్వారం, కమలద్వారం అని 3 ద్వారాలున్నాయి. ప్రతి ఒక్క ద్వారాన్ని ఒక్కొక్క యక్షకన్య రక్షిస్తూ ఉంటుంది. ఆ యక్షితల్ని గెలిచి ఆ ద్వారాలు దాటి వెళ్లి ఆ మహేంద్రమణిని తీసుకురావాలి. ఎంత పని చేసుకురావటం దుస్సాధ్యమని తెలిసే వరకు రాజబలగమంతా ఈ మణిని సాధించి తేవటం మా తరం కాదు అని చెప్పేశారు. ఎవరి వల్ల కాకపోతే రాజ్యంలో చాటింపు వేయించండి. మహేంద్రమణి తెచ్చి నా ప్రాణం కాపాడిన వారికి నా రాజ్యం ఇచ్చివేస్తాను. ప్రాణం నిలబడితే కదా రాజ్యం ఏలేది అన్నాడు మహారాజు. ఇంకేముంది, ఆ ప్రకారం మంత్రి చాటింపు వేయించేసరికి మణ్ణి తీసుకువచ్చి రాజ్యాన్ని ఎవరు కాచేసుకుపోతారో అని రూపాహేమలకు మనస్సులో కలవరం పుట్టి, తమ భర్తలే తేగలిగినట్టయితే రాజ్యం తమకే ఉండిపోతుంది కదా అని ఆశించారు. ఈ ఆశతో వారు హరమతికి, కాలమతికి కత్తులు కట్టి మణి తీసుకువస్తే కాని గడప త్రొక్కరాదని శాసించి పంపారు. యక్షతలేవిటో ఆ ద్వారాలేవిటో ఏమైనా తెలిస్తేనేగా అదేదో సులువైన పని అనుకుని రొమ్ము విరుచుకుంటూ వాళ్లు మణి కోసం బయలుదేరారు. తండ్రి జబ్బుగా ఉన్న సంగతి తెలియగానే గుణసుందరికి దుఃఖం పార్లుకు వచ్చింది. అయితే ఎలా రక్షించుకోవటం? తన భర్త కామరూప విద్య తెలిసిన ఘటికుడు కాబట్టి ఆయన ఒక్కడు తలచుకుంటే మణి సాధించుకువచ్చి మహారాజును రక్షించగలడు. గుణసుందరి భర్త పాదాలపై పడి, మీరు సర్వసమర్థులు, సర్వజ్ఞులు. మీ చరణాదాసినైనా నా ముద్దు చెల్లించి మహేంద్రమణిని తీసుకువచ్చి మా తండ్రిని రక్షించండి అంటూ ప్రార్థించింది. అప్పుడు దైవాధీనం తను చెప్పకపోయినా తన రహస్యాన్ని గ్రహించగలిగిన భార్య తెలివికి మెచ్చి ఆనందించాడు. ఆ వెంటనే అతను వృద్ధరూపం విడిచి ఒక సుందరమైన రాజకుమారునిగా మారిపోయాడు. మెరిసిపోతున్న పతి నిజరూపం చూచి గుణసుందరి ఉత్సాహపడి, మీ జీవిత రహస్యమేమిటో చెప్పండి అని వేడింది. అందుకు అతను, నేనొక రాజకుమారుణ్ణి. నా పేరు వీరసేనుడు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు రాజ్యభ్రష్టులై గతించారు. అప్పుడు నన్నొక తపస్వి పెంచి సకల విద్యలు నేర్పాడు, కాని కామరూప విద్య మాత్రం నేర్పలేదు. అందుచేత వారు నిద్రిస్తూ ఉండగా నేను వారి గ్రంథాన్ని సంగ్రహించి ఈ విద్య తెలుసుకున్నాను. ఈ సంగతి తెలిసి తపస్వి నా మీద కోపించి, ఈ నీ విద్యారహస్యం నీ భార్యకు తప్ప మరెవరికి తెలిసినా నీవు ఎలుగువంటివి అయిపోతావు అని ఆయన నన్ను శపించాడు. కనుక జాగ్రత్త, నీవు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పితివంటే నేను ఎలుగుబంటినైపోతాను సుమా అని దైవాధీనం గుణసుందరికి చెప్పి మళ్లీ ఎప్పటి ముసలి రూపం ధరించి మణి కోసం బయలుదేరాడు. బయలుదేరే ముందు ఒక తులసి మొక్కను భార్యకు చూపి, ఇదిగో ఈ మొక్క పచ్చగా ఉన్నంతకాలము నేను క్షేమంగా ఉన్నట్టు. అది ఎప్పుడు వాడిపోతే అప్పుడు నాకు అపాయం సంభవించిందని అనుకోవలసింది అంటూ దైవాధీనం ఆనవాలు చెప్పాడు.
హరమతి కాలమతి ఒకరోజు క్రిందటనే బయలుదేరిన దైవాధీనం వాళ్లకంటే చాలా ముందుగా వెళ్లి దారిలో వాళ్లకి ఎదురుపడ్డాడు. ఇతనిని చూడగానే వాళ్ళు, నీ బతుక్కి నువ్వు మణి సాధించేందుకు రావటానికి బయలుదేరావా? నీ అవతారానికి తోడు రాజ్యం కూడా కొట్టేద్దామని చూస్తున్నావా అని హేళన చేశారు. అందుకు దైవాధీనం, అబ్బే, నేనేమిటి మణిని సాధించుకురావటమేమిటి? అక్కడి వింతలు విశేషాలు ఏమిటో చూచిపోదామని వచ్చాను. నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడినట్టు నటించాడు. వాళ్ళు, సరే, మేము వాయువేగాన వెళుతూ ఉంటాము, కాళ్ళీడ్చుకుంటూ నీవు మా వెనక రావాల్సింది అని చెప్పి ఉడాయించారు. వాళ్ల అవివేకానికి నవ్వుకుంటూ దైవాధీనం అక్కడే మాయమై క్షణంలో కాళికాలయంలో వెలిశాడు. ఆలయపు గర్భగుడిలో దేవీ విగ్రహానికి వెనుక ఒక కీలున్నది. అది తిప్పితే ఆ విగ్రహం వెనక్కు తిరిగి మహేంద్రగిరికి పోయే సొరంగ ద్వారం తెరుచుకుంటుంది. ఆ కీలకం తెలిసిన దైవాధీనం సౌందర్యవతి అయిన ఒక స్త్రీరూపం ధరించి శృంగారంగా ఆడుతూ పాడుతూ అక్కడ వాళ్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రొప్పుతూ రోజుతూ హరమతి కాలమతిలు అక్కడికి చేరుకున్నారు. స్త్రీరూపంలో దైవాధీనాన్ని చూచి ఆమె యక్షత అయి ఉంటుందనుకొని కత్తులు దూశారు వాళ్లు. కాని క్షణంలో ఆమె అందానికి తన్మయులైపోయారు. దైవాధీనం వాళ్లను ఒక ఆట ఆడించి చివరకు గిక్కిరించుకుపోయి సొరంగంలో మాయమవుతూ వాళ్లకు వినిపించేటట్టు వికటంగా నవ్వాడు. అది విని హరమతి కాలమతులు కళ్ళు తెరిచి ఆ యక్షత తమను తప్పించుకుపోయి వెక్కిరిస్తున్నదనుకున్నారు. దాని పని పట్టాలనే ఉద్దేశంతో అటూ ఇటూ గాలిస్తూ పోయి వాళ్లు కూడా ఆ సొరంగంలో పడ్డారు. పడితే పడ్డారు, ఎలాగో సొరంగం కనిపించింది కనుక వీపులు దులుపుకొని అందులో చొరపడ్డారు. వీళ్లను చూచి దైవాధీనం నిజరూపంలో వెలికల పడుకుని గుండెమీద ఒక బండ పెట్టుకుని ఆరున్నొక్క రాగం ఆలపించాడు. అంతలో హరమతి కాలమతులు బాణిని రక్షించగల మొనగాళ్లమంటూ వచ్చి గుండెపై ఉన్న బండను తీసివేసి దైవాధీనాన్ని పరామర్శించారు. అతను యక్షిత యక్షిత అని భయం నటిస్తూ మెల్లిగా లేచాడు. ఓస్, ఈ మాత్రానికే భయపడుతున్నావా? లేలే, యక్షతను మటుమాయం చేసి వచ్చాములే అని అన్నా తమ్ముడు ఏకకంఠంతో ప్రగల్భాలు కొట్టారు. వీళ్ల డచ్చీలకు లోలోపల నవ్వుకొని, అయితే పదండి అంటూ దైవాధీనం దారితీశాడు. ఈ విధంగా వాళ్లను దద్దమ్ములుగా చేసి ఆడిస్తూ దైవాధీనం సొరంగ మార్గం బట్టి వెళుతూ ఉన్నాడు. అలా ముగ్గురూ వెళ్లగా కొంత దూరంలో సింహద్వారం ఉన్న గుహ చేరుకున్నారు. అక్కడ అంతటా పుర్రెలు, అస్థిపంజరాలు ఏమేమో కనపడుతున్నవి. పొగలు ఎగిసి వస్తున్నాయి. గోండ్రింపులు వినబడుతున్నాయి. ఇటువంటి భయంకరమైన ఆ ప్రదేశం మధ్యని యక్షత వీణ వాయించుకుంటూ కూర్చొని ఉన్నది. ఈ ముగ్గురినీ చూడగానే యక్షిత, మహేంద్రమణికై వచ్చిన మానవాధములారా, కాచుకోండి, పుచ్చెలు ఎగిరిపోతాయి అంటూ చివాల్న లేచి కత్తి ఝుళిపించింది. హరమతి కాలమతులు హడలిపోయి వెనకడుగు వేస్తూనే ప్రగల్భాలు కొట్టనారంభించారు. నోరు మూసుకొని ఆ కాలు కదల్చండి, సింహద్వారం తెరుస్తాను, లేకపోతే ఈ కత్తితో నరికివేస్తానని యక్షిత సింహనాదం చేసింది. ఆ అరుపులతో అన్నాతమ్ములు చచ్చినట్టు యక్షిత కాలు పట్టారు. కాని కొంచెమైనా కాలు కదల్చక అలసి సొలసి చతికిల పడ్డారు. వాళ్లు ఓడిపోవటం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకపోయింది. ఎంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకు వచ్చి, యక్షిత, ఆగు, నీ కాలు కదిల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు. సరేలే, శక్తిలో కాకపోయినా మాటలలో అయినా పడుచుతనం కనపడుతున్నది. నా కాలు కదుల్చు చూద్దాం. కదల్చకపోయావో నీ పితృదేవతల్ని కొలుసుకుంటావు, జాగ్రత్త అని యక్షిత హుంకరించింది. అప్పుడు దైవాధీనం మహాకాలు కదిలించేవాడిలాగే చేతులు సవరించుకొని పంజా విప్పి వేళ్లు సారించి వింతచేష్టలతో యక్షిత చూపులను అటూ ఇటూ మరలించాడు. ఆమె ఆదమరుపుగా ఉండటం కనిపెట్టి యక్షిత కాలు ముద్దు పెట్టుకోపోయాడు. ఛీ, ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిలించుకుంది. అదుగో యక్షిత, కాలు కదిలించావు, ఓడిపోయావు అన్నాడు దైవాధీనం. అతని యుక్తికి మెచ్చుకొని యక్షిత సింహద్వారం తెరిచింది. ఈ విధంగా ముగ్గురు సింహద్వారం దాటిపోగలిగారు. అటుపైని దారి మరీ అగమ్యంగా కనపడింది. అంతా చీకటి పుష్కరం. అందుచేత హరమతి కాలమతులు, బాబోయ్, మాకు మణి వద్దు, ఏమీ వద్దు, బతికుంటే చాలు అంటూ వెనుకడుగు వేయటం ప్రారంభించారు. వాళ్లకు ధైర్యం చెప్పి ఎలాగో మకరద్వారం వద్దకు చేర్చాడు దైవాధీనం. ఈ గుహ సింహద్వారపు గుహ కంటే ఎక్కువ భయంకరంగా ఉన్నది. పొగలు వెలుగులతో పాటు ఉండి ఉండి ఎక్కడ నుంచో గుండె పగులు కొట్టేటటువంటి ఏడుపు వినిపిస్తున్నది. ఈ ఆర్తనాదం ఏదెక్కు నుండి వస్తున్నదో తీరా చూద్దామని వెతకపోతే ఎవ్వరూ కనపడరు.
ఇది చూచి వాళ్లకు భయము ఆశ్చర్యము కలిగాయి. ఇంతలో వాళ్ల ఎదుటే తల విరపోసుకొని ఒక బండ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న యక్షిత ప్రత్యక్షమైంది. వీళ్ళని చూడగానే ఆ యక్షిత, మహేంద్రమణి కోసం వచ్చిన మానవధముల మీరు? నన్ను నవ్వించగలిగితే మకరద్వారం తెరుస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపివేస్తానంటూ గద్దించి చెప్పింది. ఓస్, ఇదెంత పని అనుకుని హరమతి కాలమతులు నవ్వు పట్టించే వక్రచేష్టలెన్నో చేశారు. వాళ్ల చేష్టలు చూసి యక్షితకు మరింత ఏడుపు వచ్చింది కాని నవ్వు రానేలేదు. మీరు నన్నింక నవ్వించలేరు, మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్ల మీదకు ఉరకపోయింది. అన్నదమ్ములు ఇద్దరూ పోయి దైవాధీనం వెనక నెక్కారు. అప్పుడు దైవాధీనం ముందుకు వచ్చి కిటుకు ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణం చేయనారంభించాడు. లొట్టలు వేసుకుంటూ అతను యక్షిత అందచందాలను పొగట్టడం కూడా ప్రారంభించాడు. అతను తిరిగినట్టల్లా యక్షిత తిరుగుతూ ఉండేవరకు ఓహో, ఇదా నీ కిటుకు అనుకుంటూ దైవాధీనం దానికి చెక్కిలికిలి పెట్టపోయాడు. కిచకిచమని యక్షిత ఒక్క గెంతు గెంతింది. కుప్పిగంతులు వేసుకుంటూ దైవాధీనం యక్షిత వెంటపడ్డాడు. ఈ వాలకం చూచి యక్షిత నవ్వుకోలేక మకరద్వారం తెరిచింది. ఒక్క చెంగున ముగ్గురూ మకరద్వారం కూడా దాటిపోయారు. తర్వాత ఆ త్రిమూర్తులు కమలద్వారం చేరుకున్నారు. ఇక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉన్నది. ఆమె పాటకు హరమతి కాలమతులు తన్మయులైనారు. వీళ్లను చూడగానే యక్షిత, ఓరీ మానవాధములారా, నా చెల్లెలను మోసం చేసి వచ్చారా? చూడండి, ఇప్పుడే మిమ్మల్ని మింగివేస్తానంటూ బ్రహ్మాండమైన రాక్షసి ఆకారం దాల్చింది. ఆ పెనుభూతాన్ని చూచి చూడగానే అన్నతమ్ములు చావ సిద్ధపడి మూర్ఛపోయారు. అప్పుడు యక్షితకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి దైవాధీనం ఒక సూక్ష్మరూపంలో యక్షిత నోటిలో దూరి దాని కుక్షిలో ప్రవేశించి ఆయువు పట్టు చిక్కించుకున్నాడు. అంతటితో యక్షిత లొంగిపోయి ద్వారం తెరవటమే కాక మహేంద్రమణిని పట్టుకువచ్చి అంతని ముందు పెట్టింది. దైవాధీనం బయటకు వచ్చి ఆ మణిని తీసుకున్నాడు. అప్పుడు ఆ యక్షిత అతనికి అనంతాస్తోక నిగమ నిగమన ఘృణి మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించింది. అది పఠించినట్టయితే మణి ప్రకాశించి కోరిన ఫలం ఇస్తుందని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా దైవాధీనం తన యుక్తి చేత చాకచక్యం చేత కామరూప విద్య ప్రభావం చేత యక్షితలను ముగ్గురును గెలిచి మంత్రంతో సహా మహేంద్రమణిని సాధించుకురాగలిగాడు. ఇక ఇప్పుడు అతను హరమతి కాలమతులను మూర్ఛ తెర్చి మంత్రం పట్టించి మణిని పలికించి దాని విధానం వారికి చూపాడు. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటిముఖం పట్టి దారిలో మళ్లీ కాళికాలయం దగ్గరకు వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. దైవాధీనం మణిని తలకింద పెట్టుకుని పడుకోండడం చూసి హరమతి కాలమతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు. ఇదే సమయానికి గుణసుందరి తనను తలచుకుని తండ్రి పశ్చాత్తాపడుతున్నాడని విని తండ్రిని చూచివద్దామని కోటలోకి వెళ్ళింది. రూపాహేమలు ఆమెను గడపలోనే అటకాయించి, పోపో, ఎరుకల వాళ్లను ఏనాది వాళ్లను కట్టుకుని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావు, నీ భర్త హీనుడు దరిద్రుడును అంటూ అనరాని మాటలు అన్నారు. పతినింద సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చి, అక్కలారా, మీరనుకున్నట్టు నా భర్త హీనుడు కాడు, దరిద్రుడు కాడు. కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు. వారే మణిని తీసుకువచ్చి నాన్నగారిని రక్షిస్తారు అన్నది సగర్వంగా. సరిగా ఆ క్షణాన దైవాధీనం నిద్రలో ఉండటం చూచి హరమతి కాలమతులు అతనిని ఒక పాడుపడిన బావిలో పడేసి ఆ మణిని పట్టుకుని ఇంటికి ఉడాయించారు. ఆవేశంలో గుణకుసుందరి చెప్పకూడని రహస్యం చెప్పివేయటం చేత పాపం దైవాధీనం బావిలో పడినప్పుడే ఎలుగుబంటిగా మారిపోయాడు. అతను దుఃఖిస్తూ ఎలాగో పైకి వచ్చి ఇంటిదారి పట్టాడు. పోతే గుణసుందరి చెప్పకూడదని రహస్యాన్ని చెప్పివేసిందే కాని వెంటనే తెలివి వచ్చి గాబరాతో ఇంటికి వెళ్లి చూచుకునే వరకు తులసి మొక్క వాడిపోయి ఉన్నది. ఇంకేముంది, తన అపరాధం మూలాన భర్తకు కీడు మూడింది. గురుశాపం ప్రకారం అతను ఈ పాటికి ఎలుగుబంటిగా మారిపోయి ఉంటాడు అని భరించరాని విచారంతో గోడుగోడున ఏడుస్తూ ఆ తులసి దగ్గరే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ రాజుకు చాలా ప్రమాదంగా ఉన్నది. ఏమిటిరా భగవంతుడా అని కోటలో అందరూ చింతిస్తున్న సమయంలో హరమతి కాలమతులు మహేంద్రమణిని తీసుకువచ్చి మహారాజు ఎదుట పెట్టారు. అది చూచి తండ్రి రాజ్యం తమకే దక్కింది కదా అని రూపాహేమలు పొంగిపోయారు. కాని మణిని చూచి రాజవైద్యుడు ఇది ప్రకాశించటం లేదే అన్నాడు. ఉండండి, మంత్రం చెప్పాలి అంటూ అన్నాతమ్ముడు అట్టహాసంగా హనుమంతు తోక అని నిగనిగా అని మెరుస్తూ మణి చుట్టూ తిరగసాగారు. వాళ్లు ఎంతగా అరచినా మణి ప్రకాశించలేదు. ఇదేమి మంత్రమంటూ తెల్లబోయారు. నన్ను మోసం చేసి రాజ్యం లాక్కోవటానికి ఏదో రాయి పట్టుకొచ్చారు. వీళ్ల తలలు ఖండించి గుమ్మానికి వేలాడతీయండి
అని మహారాజు ఘోండ్రించాడు. రాజ్యవైద్యుడు నిదానంగా మణిని పట్టి చూచి, దీని లక్షణాలన్నీ సరిగానే కనపడుతున్నాయి. ఇది నిజంగా మహేంద్రమణే, కాని వీరు దీనికి ప్రయోగించవలసిన మంత్రం మరచి ఉంటారు అన్నాడు. అయితే ఆ మంత్రమేదో జ్ఞాపకం చేసుకుని ఏడవమనండి అంటూ మహారాజు నిస్పృహతో చెప్పి ప్రాణం మీది ఆశ వదులుకున్నాడు. దైవాధీనం అంటే ఇప్పుడు ఎలుగుబంటి ఎరుకలగూడెంలోకి రాగానే అంతా కేకలు వేస్తూ బడితెలు పుచ్చుకొని వెంటపడ్డారు. ఆ కేకలకు అదిపడి ఏమిటో చూద్దామని గుణసుందరి ఇంటిలో నుంచి యువతలకు వచ్చింది. ఆ ఎలుగుబంటి దీనంగా గుణసుందరి వెనక్కి వచ్చి నక్కింది. అది మిమ్మల్ని ఏమీ చేయదు, భయపడకండి, మీ దారిన మీరు వెళ్ళిపోండి అని ఆమె గూడెం ప్రజలను వారించి చేతులారా చేసుకున్న పాపఫలానికి మొత్తుకుంటూ ఎలుగుబంటిని లోపలకు తీసుకుపోయింది. పట్టరాని దుఃఖంతో గుణసుందరి ఎలుగుబంటి రూపంలో ఉన్న భర్త కాళ్లమీద పడి తెలియక చేసిన ఈ అపరాధానికి క్షమించమని ప్రార్థించింది. దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోవచ్చు, అతనికి ఈ రూపంలో వాక్కు లేకపోవచ్చు, అయినప్పటికీ అతను సర్వజ్ఞుడాయే. గుణసుందరి మొరవిని దైవాధీనం అక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విగ్రహాన్ని చూపించి, ఆ తల్లే మనకు దిక్కు కనుక ఆమెను ప్రార్థించమంటూ సంజ్ఞ చేశాడు. భర్త ఆజ్ఞ తలదాల్చి గుణసుందరి తమ ఇలవేల్పు అయిన దేవికి భక్తితో మ్రొక్కులీడి ప్రార్థించింది. తన భక్తురాలు పతిభక్తి పరాయణ అయిన గుణసుందరి చేసే ప్రార్థనలు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి వినపడ్డాయి. కరుణామయి, ఆశ్రిత జన పక్షపాతి అయినటువంటి దేవి పరమేశ్వరునితో ఈ సంగతి చెప్పి గుణసుందరిని అనుగ్రహించవలసినదని వేగిరపెట్టింది. ప్రియసతి అయిన పార్వతీ మనవిని పరమేశ్వరుడు ఎప్పుడైనా కాదనగలడా? వెంటనే ఆ దంపతులు కిరాత దంపతులై గుణసుందరి ఇంటి ముందు అవతరించారు. ఆ ఇంటికి వెళ్లి తలుపు తీసుకుని కొంచెం బిచ్చం పెట్టే చిట్టి తల్లి అని వారు అడిగారు. వారిని చూచి గుణసుందరి తన నిర్భాగ్యత్వాన్ని చింతిస్తూ పొటపొట కన్నీరు కార్చింది. అప్పుడు ఆ కిరాత దంపతులు గుణసుందరిని ఓదార్చి, చిట్టి తల్లి, నీ విచారానికి కారణం మాకు తెలుసు. నువ్వు అలా విచారించవలసిన పని ఏమీ లేదు. నీతో ఉన్న ఆ ఎలుగుబంటిని మాకు ఇచ్చివేయి, దానిని ఆటలాడించి ఐశ్వర్యం సంపాదించుకు వస్తాము అన్నారు. ఈ వింత కోరిక వినే వరకు గుణసుందరి బిత్తరపోయింది. ఆమె బిత్తరపాటు చూచి దివ్యుల్ని గుర్తించిన ఎలుగుబంటి వారి వెంట వెళ్లటానికి సిద్ధపడింది. ఈ వాలకమంతా కనిపెట్టిన గుణసుందరి, మీరు నా మొరాలించి వచ్చిన పుణ్యాత్ములలో దేవతలు అయి ఉంటారు, నన్ను కటాక్షించండి అంటూ ఆ కిరాత దంపతుల కాళ్లమీద పడింది. నీకు శుభం చేస్తాములే, నిశ్చింతగా ఉండు అని గుణసుందరిని ఆశీర్వదించి ఆ కిరాత దంపతులు ఎలుగుబంటిని తీసుకుని బయలుదేరారు. పార్వతీ పరమేశ్వరులు ఆ ఎలుగుబంటిని ఆడించుకుంటూ కోటలో ప్రవేశించారు. ఎలుగుబంటి చేత ఎన్నెన్నో వింత ప్రదర్శనలు చేయించారు. దివ్యజ్ఞానం గల ఆ ఎలుగుబంటి అభినయించి జోస్యం చెప్పనారంభించింది. మహేంద్రమణి పలికే ఉపాయం కూడా అది చెప్పగలదని వదంతి వ్యాపించింది. ఈ సంగతి చెవిన పడగానే మంత్రి సేనాధిపతులు వెంటనే వచ్చి ఎలుగుబంటిని కిరాత దంపతులను రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. మణిని పట్టుకువచ్చి ఎదుట పెట్టే వరకు ఎలుగుబంటి అభినయించింది. అది ఏమిటి అని అడిగితే, ఈ రాజుని ఏ కూతురు నిజంగా ప్రేమిస్తున్నదో ఆమె తన మగనితో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసినట్టయితే మహేంద్రమణి పలుకుతుంది అని కిరాత దంపతులు ఎలుగుబంటి అభినయానికి అర్థం చెప్పారు. ఒకరేమిటి, ఇద్దరు ఉన్నాము అంటూ రూపాహేమలు తమ తమ భర్తలను వెంటపెట్టుకుని మడికట్టుకు వచ్చి మణి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశారు. వారు ఎంతసేపు తిరిగినా మణి పలకలేదు. ఏమో అనుకున్నాము, నిజంగానే ఏ రాయో చేతపట్టుకువచ్చి మా పరువు కూడా తీశారు వీళ్ళు అని రూపాహేమలు తమ భర్తలను ఆడిపోసి వాళ్లపైన మొటికలు విరిచారు. మహారాజు మళ్లీ నిస్పృహలో పడ్డాడు. ఎలుగుబంటి మళ్లీ అభినయించింది. అదేమిటి అని అడిగితే, భోరు భోరుమంటూ ఊరి చివరన నీకు చిన్న కూతురు ఉన్నది, ఆమె వచ్చి ప్రదక్షిణం చేస్తే మణి తప్పక పలుకుతుంది అంటూ కిరాత దంపతులు అర్థం చెప్పారు. వెంటనే మంత్రి మేనాదేవి వెళ్లి గూడెంలో ఉన్న గుణసుందరిని వెంటబెట్టుకొచ్చారు. కోటలోకి వచ్చి రావటంతోనే గుణసుందరి తండ్రి మీద పడి గోడుగోడున ఏడ్చింది. చిట్టి తల్లి, నీకు నేనెంత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీది అభిమానం కొంచెమైనా తగ్గలేదు. ఇదే నాకు 10,000 మహారాజు గుణసుందరిని చేరతీసుకుని అక్కున అదుముకున్నాడు. అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామనే ఆత్రంతో గుణసుందరిని ముందు మణి చుట్టూ ప్రదక్షిణం చేయమని వేగిరపెట్టారు. ఆమె అందుకు సిద్ధపడేసరికి, చిట్టి తల్లి, నువ్వు నీ పతితో కలిసి ప్రదక్షిణం చేయాలి అన్నది పార్వతీదేవి. నా భర్త దురదృష్టవశాత్తు ఎలుగుబంటిగా మారిపోయారు. మీరెవరో పుణ్యాత్ముల్లాగా కనపడుతున్నారు. దయ ఉంచి నా భర్త శాప విమోచన మార్గం సెలవీయండి అంటూ గుణసుందరి దేవిని ప్రార్థించింది.
అయ్యో, ఏమిటి దైవాధీనం, పాపం, ఎలుగుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పార్వతి, అసలు ఈ మణిని సాధించుకువచ్చింది ఎవరో నిజం చెప్పినట్టయితే నీ భర్తకు యథారూపం వచ్చేస్తుంది. ఇదిగో చూడు అంటూ ఎలుగుబంటికి చెంగోలు అందించింది. ఆ చెంగోలు తీసుకుని ఎలుగుబంటి హరమతి, కాలమతిని బాది విడివిచిపెట్టింది. చెంగోలు దెబ్బలు పడలేక వాళ్ళు బాబోయ్ బాబోయ్ క్షమించండి, మణిని సాధించింది దైవాధీనమే అని నిజం చెప్పివేసి క్షమించమంటూ ఎలుగుబంటి కాళ్లమీద పడ్డారు. ఆ చెంగోలు తీసుకుని పార్వతి రూపాహేమలకు కూడా అదిలించింది. వాళ్లు నేరం ఒప్పుకొని చెల్లాయి క్షమించవా అంటూ గుణసుందరి కాళ్లమీద పడ్డారు. అప్పుడు కిరాత దంపతుల ఆనతితో ఎలుగుబంటి ఎప్పటి దైవాధీనంగా మారిపోయాడు. మహారాజు కిరాత దంపతులు ఫలానా అని గ్రహించి వారికి నమస్కరించాడు. గుణసుందరి దైవాధీనం కలిసి ప్రదక్షిణం చేసిన వెంటనే మహేంద్రమణి ధగధగా మెరిసింది. రాజా, నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో, మోసకత్తెలెవరో ఇప్పుడైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజును హెచ్చరించింది. గుణసుందరి మణిచేత తండ్రిని స్పృశించిన తక్షణమే మహారాజు వ్యాధి ఎక్కడదక్కడే మాయమై పూర్తి స్వస్థత చేకూరింది. అప్పుడాయన గుణసుందరిని దగ్గరకు తీసుకుని, తల్లి, నీ మహిమ తెలుసుకోలేకపోయాను. నీవు నీ భర్త నన్ను ప్రేమించారు కనుక నా రాజ్యానికి మిమ్మల్నే పట్టాభిషిక్తులు చేస్తాను అని చెబుతూ వెంటనే దైవాధీనానికి పట్టం కట్టాడు. అంతా సంతోషించారు. కాని మహారాజు గుణసుందరిని చూచి, ఈ వృద్ధుణ్ణి నీ మెడకు కట్టి నేను చేసిన అన్యాయం మాత్రం ఇంకా మిగిలిపోయిందే అని విచారించాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ రాజా, ఇంకా నీకు అహంకారం చావలేదే? చిట్టి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఎవరో చూడు అంటూ దైవాధీనాన్ని ఇక నిజరూపంలో బయల్పడమని శాసించింది. అప్పుడు దైవాధీనం భువనమోహన సౌందర్యంతో వీరసేన కుమారుడై వెలియగా అందరూ ఆశ్చర్యచకితులై ఆనందించారు. పరమానంద భరితుడై, మహారాజు నిజంగా మీరు దేవతలంటూ ఎరుక దంపతులకు ప్రణమిల్లాడు. అంతా సంతోషంతో స్తోత్రం చేయగా అందరినీ దీవిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు.